నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. 2026 మే 4వ తేదీ సోమవారం నాటి చంద్రుడు వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం 4వ పాదం నుండి జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదం వరకు సంచరిస్తాడు. ఈ సమయంలో 12 రాశుల వారికి ఫలితాలు, ప్రమాద సూచనలు, పరిహారాలు అన్నీ కూడా క్లుప్తంగా ఇది షార్ట్ వీడియో. ముందుగా మేషరాశి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఈరోజు ఆకస్మిక ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఉంది. వృషభ రాశి. భాగస్వాములతో చర్చలు ఫలిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. మిథున రాశి. ఉద్యోగంలో అధికారుల మద్దతు లభిస్తుంది. పోటీల్లో విజయం సాధిస్తారు అనేది చెప్పచ్చు. కర్కాటక రాశి. సంతాన సంబంధిత విషయాల్లో శుభవార్తలు వింటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. సింహరాశి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. గృహ సంబంధిత పనులు పూర్తి చేస్తారు. కన్యారాశి. సోదరుల సహాయం అందుతుంది. చిన్నపాటి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. తులారాశి. ఆర్థిక లాభాలుంటాయి. మాట తీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు. వృశ్చిక రాశి. మిశ్రమ ఫలితాలే ఉంటాయి. ఆవేశాన్ని తగ్గించుకోవడం మంచిది ఈరోజు. ధనుసు రాశి. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం ఉత్తమం. మకర రాశి. ఆశించిన లాభాలు అందుతాయి. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కుంభరాశి. వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది. తండ్రి గారి సహాయం లభిస్తుంది. మీనరాశి. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఈరోజు అదృష్టం కలిసి వచ్చి పనులు సజావుగా సాగుతాయి మీనరాశి వారికి. ఇక ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు అంటే ఈరోజు చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో సంచరించడం వల్ల వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎముకలు, కండరాల నొప్పులు లేదా చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం అయితే ఉంది. పరిహారంగా చంద్రుని దోష నివారణకు మరియు క్షేమం కోసం ఓం సోం సోమాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ శివుడికి అభిషేకం చేయడం లేదా తెల్లని వస్తువులను దానం చేయడం శ్రేయస్కరం. ఇది ద్వాదశ రాశుల వారికి రేపు సోమవారం నాటి దిన ఫలితాలు క్లుప్తంగా చెప్పడం జరిగింది. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.